హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫ్యామిలీ టాక్స్. ముందుగా మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఎప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ డోర్స్‌కి ఫ్లవర్స్ వేసుకుంటున్నా. మార్నింగ్ హడావిడిగా ఉండొద్దని నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. దేవుడికి నైవేద్యం వండుకోవాలి కదా! అందుకే ఒక 5 బొట్లు పెట్టుకుంటున్నాను. ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు గానీ, పూజలున్నప్పుడు గానీ కిచెన్ అంతా నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ మన వర్క్ అనేది చాలా ఈజీగా, తొందరగా అయిపోతుంది. నేనైతే అలాగే చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు కొంచెం టీ పెట్టుకుందామని పాలు పోసుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నేను శివరాత్రికి ఏం నైవేద్యం చేశాను, పూజ ఎలా చేసుకున్నాననేది చూపిస్తాను. నేను ఈరోజు ఉపవాసం ఏమి ఉండట్లేదు. ముందు ఉపవాసం చేసేదాన్ని. మా పాప పుట్టినప్పుడు ఫీడింగ్‌కి ఇబ్బందవుతుందని అప్పుడు వదిలేశాను. చాలామంది ఒకసారి ఉపవాసం వదిలేశాక మళ్ళీ ఉండకూడదు అంటారు. కొంతమంది మళ్ళీ మండే వస్తే ఉపవాసం స్టార్ట్ చేయొచ్చు అంటారు. ఏది పాటించాలో తెలియక ఇప్పుడైతే చేయట్లేదు. మీకెవరికైనా తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఈరోజైతే నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం సేమియా ఉప్మా చేస్తున్నాను. పూజ పనులుంటాయి కాబట్టి సింపుల్‌గా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ తొందరగా అయిపోవాలంటే రెండే ఆప్షన్స్. ఒకటి ఉప్మా లేదంటే సేమియా ఉప్మా. ఇక్కడ నేను శివుడికి పిండి దీపం పెట్టడం కోసమని కొంచెం గోధుమ పిండి తడుపుకుంటున్నాను. శివరాత్రి రోజు దేవుడికి పిండి దీపం పెడితే చాలా మంచిదంటారు. అందుకని చేస్తున్నాను. మనం ఇంట్లో కావాలంటే ఇంట్లో వెలిగించుకోవచ్చు. లేదంటే గుడిలో కూడా వెలిగించుకోవచ్చు. నేను ఇంట్లోకి, గుడిలోకి 2 చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ అయిపోయాకే గుడికెళ్దాం అనుకున్నాము. అందుకనే. ఇంట్లో నైవేద్యం పెట్టడానికి ఈరోజు స్వీట్ సేమియా చేద్దామనుకున్నాను. సేమియా పాయసం చాలా తొందరగా అయిపోతుంది. అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు దేవుడికి నైవేద్యం చేసినా ఒకే గిన్నెలో చేయాలి. దానికోసం ఒక సెపరేట్ గిన్నె పెట్టుకుంటే ఇంకా మంచిది. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని, అందులోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అదే గిన్నెలో ఒక కప్పు దాకా సేమియా తీసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను తీసుకున్నది 1, 1.5 కప్పు సేమియా కాబట్టి దాంట్లోకి పావు లీటర్ పాలు పోసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. పాలు కనీసం 5-10 నిమిషాల దాకా మరగనివ్వాలి. ఆ తర్వాత 2, 3 ఇలాచీలని దంచుకొని అందులోనే వేసుకోండి. అలా దంచి వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఒక 5 నిమిషాల పాటు మరిగాక అందులోనే మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకొని కలుపుకోవాలి. సేమియాలు తొందరగానే ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకొని ఒకసారి తీసి ఉడికిందా లేదా చూసుకోండి. ఒక కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోతే కూడా చల్లారాక ఇంకా మెత్తగా అయిపోతాయి. ఒక 2 నిమిషాలయ్యాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వంటంతా ఒకేసారి చేసుకుందాం అనుకున్నాను. అదయిపోయాక లంచ్ కోసమని పాలకూర పప్పు చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 చిన్న గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. అందులోనే ఒక గుప్పెడు శనగపప్పు తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మన టేస్ట్‌కి సరిపోయేంత పచ్చిమిర్చి, ఆనియన్, పాలకూర వేసుకొని, అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని, ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. పప్పుని ఆల్రెడీ నేను 5 మినిట్స్ నానబెట్టుకున్నాను. కాబట్టి 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. దీంతో లంచ్ పని కూడా అయిపోయింది. ఇంకా దేవుడి రూమ్‌లోకొచ్చేసి గడపకైతే పసుపు రాసుకుంటున్నాను ముగ్గు వేసుకుందామని. ఇంటి గుమ్మం ముందు గానీ, పూజ రూమ్ దగ్గర గానీ, గుమ్మానికి ముగ్గు వేసుకుంటేనే కళ వస్తుంది. నాకిలా ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమతో డెకరేట్ చేయాలంటే చాలా ఇష్టం. నేనిలా రోజు చేసుకోను. వారానికి 2, 3 సార్లు. పూజ చేసుకునే రోజు మాత్రమే ఇలా డెకరేట్ చేసుకుంటాను. మనం చేసే ప్రతి ఒక్క పనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అదేంటో తెలుసుకొని ఆ పనిని కంటిన్యూ చేయండి. దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. పూజ గదిని కొంచెం డెకరేట్ చేద్దామని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకొని డెకరేట్ చేస్తున్నాను. ఎక్కువ గ్రాండ్‌గా కాకపోయినా సింపుల్‌గా అయినా సరే చేసుకున్నాను. దేవుడి ఫోటోస్ అన్నీ కడిగి పెట్టుకున్నాను. వాటికిప్పుడు బొట్లు పెట్టుకుంటున్నాను. నార్మల్‌గా అయితే నేను దేవుడి ఫోటోస్‌కి బొట్లు ఫింగర్‌తోనే పెడతాను. ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. నేను దీపాలు పెట్టుకోవడానికి 2 చిన్న ప్లేట్స్ తీసుకొని అందులో బియ్యం పోసుకున్నాను. శివుడికి చాలా ఇష్టమైంది విభూది కదా! అందుకే నేను కొంచెం విభూదితో అక్షంతలు రెడీ చేసుకుంటున్నాను. విభూది కలవడానికి కొంచెం రోజ్ వాటర్ వేసుకున్నాను. పూజకంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. లాస్ట్‌లో ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి కొబ్బరికాయతో గానీ, పిండితో గానీ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. నేనిందాకే పిండి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. దానికి 3 బొట్లు పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటున్నాను. ఇందాక బియ్యం పోసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేటు. అందులో కొంచెం విభూది వేసుకొని 3 రుద్రాక్షలను వేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న పిండి దీపాన్ని పెట్టుకోవాలి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. పూజకంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా పాప కూడా రెడీ అయ్యి వచ్చేసాము. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా ట్రెడిషనల్ వేర్‌లో చూస్తే చాలా ముద్దుగా ఉంటారు కదా! మనం ఎంత పెద్ద ముగ్గు వేసినా అందులో కొంచెం పసుపు, కుంకుమ, ఒక పువ్వు పెట్టుకుంటే దాని కళే వేరుగా ఉంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చేయిస్తే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది చూడ్డానికి. నా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానిప్పుడు.
ముందుగా మనం ఇంట్లో వెలిగించుకునే దీపాలను వెలిగించుకోవాలి. దాని తర్వాత మనం చేసి పెట్టుకున్న పిండి దీపాన్ని, కొబ్బరికాయ దీపాన్ని వెలిగించుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరికాయ దీపంలో 3 ఒత్తులు వెలిగించుకున్నాను. మన దగ్గర ఉన్న 3 రకాలు గాని, 5 రకాల గాని పండ్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 రకాల పండ్లు పెట్టుకున్నాను. శివుడికి చాలా ఇష్టమైన బిల్వపత్రం. మనం ఏది పెట్టినా, పెట్టకపోయినా అదొక్కటి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. గుడిలో వెళ్లి అభిషేకం చేయించుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా! అందుకే మా ఆయనతో ఇంట్లోనే అభిషేకం చేయించాను. శివలింగానికి అభిషేకం చేయడానికి పాలు, పెరుగు, చక్కెర, తేనె, కొబ్బరి నీళ్లు వాడుకున్నాను. శివుడు అభిషేక ప్రియుడు కదా! కాబట్టి అభిషేకం కంపల్సరీగా చేసుకోవాలి. అభిషేకం అంతా అయ్యాక కొంచెం మంచినీళ్ళు తీసుకొని శివలింగాన్ని ఒక్కసారి మన చేతులతో ఇట్లా తుడుచుకొని గంధం, కుంకుమతో బొట్లు పెట్టుకొని దేవుడి దగ్గరే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న నైవేద్యాన్ని, పంచామృతాన్ని ఒక గ్లాస్‌లో పోసుకొని దేవుడి ముందు పెట్టుకుంటున్నాను. మన దగ్గర రుద్రాక్ష మాల ఉంటే దాంతో ఓం నమఃశివాయ అని మంత్రాన్ని చదువుకుంటూ జపించాలి. నా దగ్గర మాల లేదు కాబట్టి నేను మనసులోనే అనుకుంటూ పూజ చేసుకున్నాను. లాస్ట్‌లో హారతిచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజ అంతా అయిపోయాక మేమైతే గుడికొచ్చాము. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గరే ఉంటుంది. త్రిశక్తి టెంపుల్. జనాలైతే చాలా మందున్నారు. మెయిన్‌గా ఈ టెంపుల్‌కే రావడానికి రీజన్ ఏంటంటే కొంచెం ఊరు బయటికుంటుంది. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నైట్ అయితే ఈ గుడి ఇంకా చాలా బావుంటుంది. లైటింగ్స్ అవన్నీ వేసి డెకరేట్ చేస్తారు. మా శివరాత్రి ఇలా జరిగింది. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.